పిల్లలు, నిన్నటి పాఠంలో మనము దేవుణ్ణి సహాయం చేసే దేవుడిగా తెలుసుకున్నాం. ఈరోజు మరణంపై అధికారం గల దేవునిగా చూస్తాం. అయితే ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? యెషయా 66:13 ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, మీరు ఆదరింపబడెదరు. సరే, ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 43వ వచనం వరకు చూద్దాం. బేతని అనే గ్రామంలో లాజరు, మార్తా, మరియ అనే ముగ్గురు యేసయ్యతో చాలా స్నేహంగా ఉండేవారట. ఒకరోజు ఏమైందంట, లాజర్కి రోగం వచ్చిందంట. అయితే మార్తా మరియలు, ప్రభా నేను ప్రేమిస్తున్నావు కదా, ఆ లాజర్కి రోగయ్యాడు, త్వరగా రా అని కవర్ పెట్టారంట. అయితే యేసయ్య ఏం చేశాడంట, వెంటనే రాలేదంట. 2 days అక్కడే ఉండిపోయారట. యేసయ్య వెళ్ళేసరికి లాజరు చనిపోయాడంట. అయితే యేసయ్య ముందేం చెప్తాడంటే, ఇది మహిమ కొరికే కానీ చనిపోవడానికి రాలేదన్నారు, కానీ చనిపోయాడంట. యేసయ్య త్వరగా రానందుకు మార్తకి మరియకి బాధ అనిపించింది అనమాట. విచారంతో కృంగిపోయారంట. యేసయ్య నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరు చనిపోయేవాడు కాదు అని అన్నారంట వీళ్ళు. మార్త ఏమంటదంటే, నువ్వు ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నాకు తెలుసు అంటది. యేసయ్యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి లేస్తాడని విశ్వాసం ఉంది. మరియ వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తుంది అనమాట. అయితే దేవుడు కూడా ఏడుస్తాడు తెలుసా. యేసయ్య ఏడ్చి ఆ లాజర్ ఎక్కడ పెట్టారు సమాధి చూపించమని సమాధి దగ్గరికి వెళ్తారు అనమాట. ఆ సమాధి మీద పెద్ద రాయి ఉంటుంది. ఆ రాయి తీసేయమని చెప్తే మార్త అంటది, ప్రభా చనిపోయి ఇప్పటికి 4 దినాలు అయిపోయింది, వాసన కొడుతుంది అని చెప్తుంది. యేసయ్య అంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా, ఆ రాయి తీసేయి అని అనగానే రాయి తీసేస్తారు. యేసయ్య కన్నులు పైకెత్తి, తండ్రి నువ్వు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వించున్నావని నేను ఎరుగుదును, కానీ జనుల నిమిత్తమే వీరు నమ్మునట్లు ఈ మాట చెప్పానని అంటారనమాట. అని లాజరు బయటకు రా అని బిగ్గరగా చెప్పగానే లాజరు ఎట్లున్నాడు, కాళ్ళు చేతులు ముఖానికి వస్త్రాలతో కట్టేసేసి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు కదా, అట్లనే బయటకు వచ్చేసాడంట. అప్పుడు యేసయ్య కట్లు విప్పండి అన్నాడంట. అప్పుడు అందరు చూస్తున్న వాళ్ళందరూ షాక్ అయ్యారన్నమాట. అప్పుడు అందరికీ యేసయ్య మీద విశ్వాసం కలిగింది. యేసయ్య చనిపోయిన వారిని కూడా లేపగలిగిన శక్తి ఉందని మీరు నమ్ముతున్నారా? యేసయ్య మనం ఏడిస్తే ఏడుస్తాడని తెలుసా, మనం బాధపడితే ఆయన కూడా బాధపడతాడు, అర్థం చేసుకుంటాడు మనల్ని. మనం ఇతరులను ఓదార్చాలి. ఎలాగంటే మనం వారి కొరకు ప్రార్థన చేయడం ద్వారా, ఆదరణ మాటలు చెప్పడం ద్వారా, వారితో సమయం గడపడం ద్వారా మనము వారిని ఆదరిస్తామన్నమాట. మరి ప్రార్థన చేద్దామా? ప్రియమైన మా పరలోకపు తండ్రి, నువ్వు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు మాకు చూపుచున్న ఆదరణ బట్టి మేము ఎంతో ఆదరింపబడుతున్నాం. మేము కూడా ఇతరులను ఆదరించడానికి మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.